చేయండి రాజీనామా అంటూ వైసీపీ డిమాండ్ చేస్తే ఆపండి మీ డ్రామా అంటూ కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వెంటనే రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అవన్నీ డీప్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు బీఆర్ నాయుడు. తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టబోనంటూ హెచ్చరిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై డీప్ ఫేక్ వీడియోలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లను వదిలిపెట్టేదే లేదన్నారు. భూమన, వైవి సుబ్బారెడ్డి చరిత్ర అంతా తెలుసు, అన్ని బయట పెడతానని హెచ్చరించారు బీఆర్ నాయుడు. అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసాడో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? తనపై డీప్ ఫేక్ వీడియో చేశారంటున్న బీఆర్ నాయుడుకి భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అది డీప్ ఫేక్ వీడియో కాదు, విచారణ చేస్తే అసలు రంగు బయటపడుతుందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి సహా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఈ కీచక బిఆర్ కామనాయుడు గారికి సూచిస్తున్నారు. మీ మీద అనేక మంది మహిళలతో మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలకు బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ చేసేందుకే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. వాళ్ల స్కాములు బయట పెట్టడం వల్లే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ నాయుడు. వాని అబ్బా సొత్తా టీటీడీ నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు. దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో విహారయాత్రలకు వెళితే తప్పేంటని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్న దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించినోడికి తాటాకడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాట. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుతుంది కదా. దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బీఆర్ నాయుడు హెచ్చరించారు.